డన్. అయితే మీరు 'పవన్ కళ్యాణ్' గారి మూవీకి వర్క్ చేశారు. 'గబ్బర్ సింగ్' సినిమా. యాహ్! సో, ఆయనతో మీకు అంటే ఆ మెమోరీస్ ఉంటాయి గదా! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని కలవాలి, చేయాలంటే అందరికి అంత ఈజీ టాస్క్ కాదు. మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గాని, ఆయనతో ఉన్న ఆ మెమోరీస్ గాని షేర్ చేసుకుంటారా మాతో? యాహ్! అంటే కళ్యాణ్ గారితో వర్క్ చేయడం అసలకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అలాగే. కళ్యాణ్ గారితో ఎందుకంటే అప్పటికే కళ్యాణ్ గారు సినిమాలు తగ్గిచ్చేస్తున్నారు. సినిమాలు చేస్తారో చేయరో అని ఒక డిస్కషన్ జరుగుతుండేది. నేను ఆ టైంలో ట్రై ట్రయల్స్ స్టార్ట్ చేద్దాం. హ్మ్. కథ రాసుకొని ట్రయల్స్‌లో కూడా ఉన్నానన్నమాట. 'మిరపకాయ' సినిమా జరుగుతున్న టైంలో. హ్మ్. ఆ టైంలో కళ్యాణ్ గారి సినిమా వచ్చిందనేసరికి అది పక్కన పెట్టేసి కళ్యాణ్ గారి సినిమాకి జాయిన్ అయిపోయానన్నమాట మళ్ళీ. నేను వస్తాను అన్నయ్య. హరీష్ గారితో నేను వస్తాను సినిమా హ్మ్. చేస్తాను. కళ్యాణ్ గారితో ఎలాగో సినిమా అయితే తీయలేము. కళ్యాణ్ గారి సినిమా చేసే పని చేసే అవకాశం కూడా నేను మిస్ చేసుకోను నేను. ఈ సినిమా అయిపోయిన నేను ప్రయత్నాలు డైరెక్షన్ ట్రయల్ స్టార్ట్ చేస్తాను. అలా జాయిన్ అయ్యాను. కళ్యాణ్ గారు అంటే చాలా కూల్ అండి అసలు ఆయనతోని అసలకి. అంటే టైం పంక్చువాలిటీ గాని, ఏదైనా గాని అసలు ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. హ్మ్. ఒక మనిషికి అంటే ప్రతి ఒక్క మనిషికి ఆయన ఒక రెస్పెక్ట్ ఇస్తారండి. ఏ రోజు కూడా ఆయన ఇటు రావయ్యా, పోవయ్యా అని అన్నది కూడా ఎప్పుడు లేదు నన్నైతే. హ్మ్. నన్ను హ్మ్. కాదు ఎవరిని కూడా అసలు మామూలుగా. పేరుకు ముందు అండి గాని, లేకపోతే పేరు పిలిచేవాళ్ళు లేదా కానీ క్రాఫ్ట్ ఏదంటే వాళ్ళ డిజిగ్నేషన్ బట్టి పిలిచేవాళ్ళు తప్ప హ్మ్. అసలకి ఆయన దగ్గర నేను ఫస్ట్ నేర్చుకుంది అదే. ఒక మనిషికి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం రెస్పెక్ట్ ఇస్తే మనకి ఆ రెస్పెక్ట్ తిరిగి వస్తది అనేది హ్మ్. ఫస్ట్ నేర్చుకుంది. సో, మీరు డైరెక్టర్ అయిన తర్వాత అంటే ఇప్పుడు 3 సినిమాలు గూడా అయిపోయాయి. కలిసారా తర్వాత? యాహ్! అండి. రీసెంట్ ఉగ్రం, టైమ్స్‌లో? ఉగ్రం అయిపోయిన తర్వాత కలిసాను. తర్వాత ఓకే. భైరవం టైంలో కలవడం కుదరలేదు. హ్మ్. ఉగ్రం తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' షూట్ జరుగుతున్న టైంలో షూట్‌లో కలిసాం. హ్మ్. మాట్లాడుకున్నాము. ఆయనకి ఉగ్రం చూసన్నారు. ఉగ్రం నచ్చిందన్నారు. భైరవం అదే మన 'నాంది' కంటెంట్ తెలీదన్నారు. 'నాంది' ఏ బేసిక్ మీద చేశాను. హ్మ్. సెక్షన్ 2 లోన్ మీద 100 టైల్ ఖైదీల మీద చేశానన్నప్పుడు ఆయన దానికి బాగా కనెక్ట్ అయ్యారు. హ్మ్. నేను ఒక కథ చేద్దాం అనుకున్నాను 100 టైల్ ఖైదీల మీద. ఓకే. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను సినిమా చూస్తున్నారు. చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. ఆ తర్వాత ఒక పాయింట్ ఒకటి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక ఐడియా చెప్పారు. అది మీరు చేద్దాం అనుకుంటున్నామండి అంటే, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళీ మనం కలుద్దాం అన్నారు. ఆ నెక్స్ట్ డే కలిసిన తర్వాత సినాప్సిస్ అడిగారు. సినాప్సిస్ ఇచ్చాను. హ్మ్. ఆ సినాప్సిస్ ఆయన చదివి ఉంటే గనుక నా లైఫ్ ఆ రోజు మారుండేదేమో. ఇంకా ఆయనతో వర్క్ చేయడానికైతే ఆబ్వియస్‌లీ మీకిష్టం అది తెలుసు. యాహ్! ఆబ్వియస్లీ ఇష్టం ఆ అండి. కాకపోతే ప్రయత్నం అంటే ఆపేస్తారా? ఆపేసారా? లేకపోతే కంటిన్యూ చేస్తున్నారా? అంటే అలానే కాదు. అంటే ఆయన ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించారు. ఆయన సినిమాలు చేయకపోవచ్చని ఆయనే చెప్తున్నారు. హ్మ్. ప్లస్ అంటే ఇప్పుడు అంటే ఆయన స్థాయి చాలా పెద్దదయిపోయింది. సినిమాలో మనం ఎంత పవర్‌ఫుల్ చూపించినా ఆయన స్థాయికి తక్కువలాగా కనపడుతుంది తప్ప, హ్మ్. రీసెంట్‌గా ఆయన సినిమాలో చూసిన దాంట్లో కూడా నాకు అనిపించింది అదే. నాకు ఆయన డిప్యూటీ సీఎం గానే కనపడుతున్నారు. ఆయన 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 ఒక పవరే కనపడుతుంది. హ్మ్. అందులో అప్పుడు నేను చేసిన కథ కూడా ఇప్పుడు ఆయనకైతే సరిపోదు. అప్పుడు నేను అనుకున్న కథ కూడా. సో, ఒక నటుడిగా చూసారు 'పవన్ కళ్యాణ్' గారిని. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం. అదేండి డెఫినిట్‌గా అంటే ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అండి. హ్మ్. ఆయన ఏదైతే చెప్పారో ముందు అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు అందరూ. నాకు నచ్చిన ఒక వ్యక్తిగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన.